హాయ్ అండి. ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది బూడిద గుమ్మడికాయ ముక్కలు సగ్గుబియ్యం నూకతో వడియాలు పెట్టబోతున్నానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ హాఫ్ వద్ద అయితే మీకు సరిపోతుంది అనమాట. దీనికి ఇలా సరిపోతుంది. ఇందాక మీకు చూపించిన వాటికి ఈ గిన్నెతో గిన్నెడు పోసుకున్నాను నీళ్ళు. జల్లెడ పట్టుకుందాం, ఎందుకంటే దాంట్లో ఏమైనా చిన్న చిన్న డస్ట్ ఉన్నా పోతుందన్నమాట. అలాగే జల్లించుకున్న ఈ నూకని 2 సార్లు వాటర్ వేసి కడుక్కుందాం, ఎందుకంటే దాంట్లో ఏమైనా నలకలు ఉన్నా నూక కదా మనకు పోతుందన్నమాట. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఈ సగ్గు బియ్యం నూకని ఇట్లా వేసుకొని కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. మనము సగ్గుబియ్యం ఎప్పుడు కూడా సన్న మంట మీద ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికినప్పుడు చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా, మనకి అడుగట్టకుండా ఉంటుంది అనమాట. దీంట్లో ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఈ పేస్ట్ వేసుకుందాం. అలాగే మనం తరిగి పెట్టుకున్న ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకుందాం. దీంట్లో వాటర్ అది తీయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ వాటర్ తోటే ఇవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. మనం ఎక్కువగాని ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు మినపరుబ్బుతో పెట్టుకుంటాం. పోతే నేను ఇలా డిఫరెంట్గా పెట్టడం ఇంతకుముందు ఒకసారి చేశాను, చాలా బాగా వచ్చాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇవి ఇలాగా కాసేపు సన్న మంట మీద ఉడకనిద్దాం. చూడండి, గుమ్మడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా, తయారైపోయినట్టే. ఇప్పుడు తీసి మనం వడియాలు పెట్టేసుకుందాం. ఇవి ఎంత ఈజీగా వస్తున్నాయో చూపిస్తాను మీకు. ఇలా తీసి మళ్ళీ తిరిగేసుకొని ఒకసారి ఆరబెట్టుకుంటే చక్కగా అడుగును కూడా ఆరిపోతాయి అన్నమాట. మీకు చూపించడానికి అని చెప్పేసి కాసిని తీసాను. ఇవి చక్కగా ఎండిపోయాయి. గుమ్మడికాయ సగ్గు బియ్యంతో పెట్టుకున్న వడియాలన్నమాట. చూడండి, దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తగులుతున్నాయి. బూడిద గుమ్మడికాయ సగ్గు బియ్యం నూకతో వడియాలు